ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు అనే సినిమా రెండు ఒకసారి రిలీజ్ చేస్తానని రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. నేను మధ్యలో ఇంకో సినిమా రిలీజ్ చేశాను అనుకోండి, జనాలు జస్టిఫికేషన్ ఏ సినిమా పోవాలనుకుంటారు? ఇప్పుడు కథానాయకుడు అనే సినిమా ఇప్పుడు ఈ రేపు వచ్చే బయోపిక్ మీద బేస్ అయి ఉంటుంది. రేపు వచ్చే బయోపిక్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చి పండగ ముందు కొంచెం కలెక్షన్స్ డల్ ఉంటాయి, ఓ అంట ఓపెనింగ్ ఉండదు. రజనీకాంత్ సినిమా ఇదే పొంగల్లో రిలీజ్ అయితే, విజయ్ సినిమా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ ఇప్పుడు ఏంటంటే ఈ మల్టీప్లెక్స్లో ఏమవుతుందంటే షోలు వచ్చి 2 షోలు ఒక సినిమా 2 షోలు ఒక సినిమా అట్లా వేస్తారు. సింగిల్ స్క్రీన్లో అది వీలు పడదు. 2 సినిమాలు ఒక్కో సినిమా వేసేది కుదరదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ సమస్య తప్పదు. జరిగేది ఏంటంటే వాస్తవంగా ఇది కొన్ని సంవత్సరాలుగా ఉంది. మోనోపలి అనేది చేసుకొని ఉన్నారు, కొంతమంది చేతుల్లో ఉన్నాయి. మాఫియా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళు థియేటర్లన్నీ లీజ్ తీసుకుంటారు, ఒక గ్రూప్గా ఏర్పడతారు. ఎవరు? సురేష్ బాబు ఏషియన్ గ్రూపు, అదేవిధంగా ఆంధ్రాలో సురేష్ వాళ్ళు తీసుకుంటారు, అదేవిధంగా దిల్ రాజు, వీళ్ళందరూ వచ్చి థియేటర్లో మెయింటైన్ చేయడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. కాబట్టి అంటే ఫీడింగ్ థియేటర్లకి సినిమా వేయాలంటే అడ్వాన్స్ ఇస్తారు సినిమా థియేటర్ యజమాని. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు రికవరీ అవ్వటంలే, అందుకోసం వాళ్ళు వీళ్ళకి లీజ్కి ఇచ్చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనుకో ఆ సినిమా యొక్క పరిస్థితి తెలిసిపోద్ది. నేను ఓవర్ పబ్లిసిటీ చేసినప్పుడు నేను 10 లక్షలు అడగంగానే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నా, కానీ 1 లాఖే వస్తుంది, మిగతా 9 లక్షలు రికవరీ కావట్లే. అదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉందనుకో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసిపోద్ది. పబ్లిసిటీ బేస్ చేసి అడ్వాన్స్ ఇవ్వరు వాళ్ళు. మూవీ యొక్క పరిస్థితి, మూవీ స్టోరీ లైన్ అంతా ముందే తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళు అడ్వాన్స్లు అలా ఇస్తారు. కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. ఎగ్జిబిటర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చేసారు లీజ్కి. వాళ్ళంతా గ్రూప్ అయ్యి థియేటర్లో లీజ్ తీసుకొని ఉన్నారు, వ్యాపారంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు పేట అనే సినిమా గురించి మాఫియా నయము ఈ స్థాయిలో మనకు సమస్య వచ్చినప్పుడు మనం మాట్లాడడం కాదు, ఇది అందరు కూర్చొని మాట్లాడవలసిన సమస్య. ఈరోజు కేవలం మనకు థియేటర్లు దొరకలేదని నేను సినిమా తీశాను, నా థియేటర్లు దొరకలేదు, ఇది ఒక మాఫియా అది ఇది అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము దీనిపైన పోరాటం చేస్తున్నాము. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా దాని పరిష్కారం అనేది లేదు. ఎందుకు పరిష్కారం అంటే ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు చేసుకునే వ్యాపారం మీద గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? నువ్వు సినిమా థియేటర్ తీసుకోకూడదు లీజ్కి అంటే అగ్రిమెంట్ లేకుండానే వాడే రన్ చేస్తాడు. ఇప్పుడు ఒక రూల్ తెచ్చారనుకో, ఓనరే రన్ చేయాలా థియేటర్ అని అన్నప్పుడు ఇల్లీగల్గా రన్ చేస్తారు కదా. ఈ వ్యాపారం చేయకూడదు అనేది ఏముంది? ఇది అన్నీ పీవీఆర్ అని ఒక మల్టీప్లెక్స్లు సంస్థ ఉంది, అదేవిధంగా ఐనాక్స్ అని ఉంది. వాళ్ళ పని అంతా అదే కదా, సో మెనీ థియేటర్స్ కట్టడం, థియేటర్లు అవి వేయడం, ఇదే కదా పని. కాబట్టి ఏంటంటే దీన్ని ఈ సమస్య ఏ మనిషికి అయితే కష్టం వస్తుందో ఆ రోజే ఆ కష్టాన్ని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. కాదు ఇది జీవితకాల సమస్య. చలనచిత్ర పరిశ్రమలో, చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఇది జీవితకాల సమస్య. పొంగల్ సినిమాలు అంటారా, పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఒక ఊర్లో 20 థియేటర్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఒక క్లాసికల్ సినిమా, అది చూడాలనుకున్న ఉంటారు కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. లాస్ట్ ప్రిఫరెన్సే టాటాకి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మన హీరోలు, ఇంత పెద్ద హీరోలు యాక్ట్ చేసే సినిమాలకి ఇప్పుడు రామ్ చరణ్ తేజ, అదేవిధంగా మల్టీ స్టార్ వరుణ్ తేజ అండ్ వెంకటేష్ యాక్ట్ చేసే దిల్ రాజు అనే బ్యానర్లో వచ్చే సినిమా పేట. ఇప్పుడు ఇదే పరిస్థితి చెన్నై నగరంలో ఒక చిన్న సినిమా పరిస్థితి ఏంది? చిన్న సినిమాకి థియేటర్లు దొరుకుతాయా? మనం ఆ కోణంలో కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే చెప్పమంటావా, ఈ రజనీ సినిమా ఉంటే రజనీ సినిమా వేసుకోవాలని కదా అందరు ప్రయత్నిస్తారు. చిన్న సినిమా వేసుకొని మెయిన్గా నడిచేది వీటిలో క్యాంటీన్ల మీద నడుస్తుంటే ఈ సినిమా థియేటర్లో సినిమా వేసినప్పుడు జనాలు వస్తారు కదా, క్యాంటీన్ల మీద రన్ అవుతుంటే క్యాంటీన్ వాడు ఒప్పుకోడు చిన్న సినిమా వేసేదానికి. క్యాంటీన్ వాడు ఒప్పుకోడు. ఏం సార్ మేము లక్షలు ఇచ్చి క్యాంటీన్ తీసుకుంటే మీరు వచ్చి చిన్న సినిమా వేసేసారు, 5 మంది లేరు 10 మంది లేరు, నాకెంటే సార్ వర్కౌట్ అవుతుంది, నీకు 5 లక్షలు 10 లక్షలు నేను ఆడింది అమ్మా అని క్యాంటీన్ వాళ్ళే
అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద సినిమాలు వేపిస్తారు. క్యాంటీన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిబిటర్ ఒకవేళ పరిస్థితి లేదనుకో, ఒక 5 లక్షలు వాడే ఇచ్చి పెద్ద సినిమా వాడు థియేటర్కి వేయించుకుంటాడు. 1 వీక్కి వాడే లీజుకి తీసుకుంటాడు. 1 వీక్ అని ఫుల్ ఆడిటోరియం కట్టేస్తే ఇచ్చేస్తారు సినిమా. ఫుల్ ఆడిటోరియం కట్టేస్తే హైర్ కింద, ఫిక్స్డ్ హైర్ కింద వాడికి ఇస్తారు. వాడికి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆ క్యాంటీన్ వాడే తీసుకుంటాడు. వాడికి ఏదో వాడి వ్యాపారం కోసం వాడు తీసుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఇది అన్ని సెక్టార్లలో ఇబ్బంది ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే అందరు కూర్చొని, సినిమా పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడాలి. ఇది ప్రభుత్వాలు చేసే పనులు కాదు, ఇది ప్రభుత్వం చేసే పని అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఊరూరులో ప్రభుత్వం థియేటర్లు కట్టాలి. ఇప్పుడు చైనాలో థియేటర్లు అన్నీ కూడా గవర్నమెంటే రన్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఉండాలన్నమాట. ప్రైవేట్ వ్యక్తులు థియేటర్లు ఉండవు. అక్కడ ప్రభుత్వమే కొన్ని ఊర్లలో 2-3 థియేటర్లు కడితే ఈ ప్రభుత్వ స్థలాల్లో కట్టి ఏదో ఇప్పుడు జాయింట్ వెంచర్ అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు సంస్థ, ఇప్పుడు మనం అపార్ట్మెంట్లు కట్టాలంటే స్థల ఓనర్తో 50-50 ఉంటుంది కదా. ప్రభుత్వం అదేవిధంగా ఇట్లా థియేటర్లు కడతామని ముందుకు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసి 50% స్కీమ్లో జాయింట్ వెంచర్ సపోర్ట్తో థియేటర్లు కట్టించి ఆ థియేటర్ల మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేపట్టి అలాంటి ఈ వ్యవస్థని కొంగ తీయాలంటే అలాంటి వ్యవస్థ రావాల్సిందే. అలాంటి వ్యవస్థ వస్తే తప్పితే ఎప్పుడు ఈ సమస్య నడుస్తూనే ఉంటుంది. సినిమా దొరకనప్పుడంతా ప్రతిసారి ఈ సమస్య, థియేటర్ దొరకనప్పుడంతా ప్రతిసారి ఇదే సమస్య ఉంటుంది. దిల్ రాజు దగ్గర థియేటర్లు ఉన్నాయి అనుకోండి, దిల్ రాజు తీసుకున్న సినిమా దిల్ రాజు వేసుకోవాలని ప్రయత్నిస్తాడు కదా. దిల్ రాజు ఓన్ ప్రొడక్షన్ తీసిన సినిమా తన ఉన్న నెంబర్ 1 థియేటర్లో వేసుకోవాలని ప్రయత్నిస్తాడు కదా. ప్రయత్నించకుండా పేట వేయాలని ఎట్లా ప్రయత్నించడు కదా. ప్రభుత్వ పరంగా అయితే ఇతర ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతున్నారో మీరందరూ కూడా లీజు తీసుకోండి. థియేటర్లు ఉన్నాయి కదా, ఊరూరులో థియేటర్లు ఉన్నాయి కదా, లీజు తీసుకోండి. సమస్యగానే ఉంది. కొన్నిసార్లు ఆడుతున్నాయి, కొన్నిసార్లు ఒక్కో సినిమా RX100 ఎట్లా ఆడింది. థియేటర్లు గ్యాప్ చూసేయాలి. సినిమా ఎప్పుడు థియేటర్ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కాకుండా అన్ని చిన్న సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమా వేయాలి. ఇప్పుడు పేట అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం కావచ్చు, కానీ ఈరోజు స్క్రీన్ మీద పడినప్పుడు అతను కొనుక్కున్న రేటుకి రీచ్ కాదు కదా. మొన్నే అతను సర్కార్ అని ఒక సినిమా డబ్బింగ్ చేశాడు, ఆ సినిమా బాగుపోయింది అశోక్. ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఈ పండగ సినిమాలో ఈ సీజన్లో ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ అయింది అనుకోండి, థియేటర్లు దొరకవు. ఆటోమేటిక్గా ఏదో ఉన్న సింగిల్ స్క్రీన్స్లో వేస్తారు. వాటిని థియేటర్లు ఏదో లాస్ట్ ఆప్షన్ కింద తీసుకుంటారు జనాలు. ఎప్పుడు ఏమనుకుంటారు, తెలుగు సినిమా ఫస్ట్ ఆ సినిమా పోదాం, బయోపిక్ పోదాం, లేకపోతే ఇనే విజయ రామ అని చెప్పి సినిమా పోదాం అని అనుకుంటారు. లాస్ట్ ప్రిఫరెన్సే రజనీకాంత్కి ఇస్తారు. అక్కడ నెంబర్ 1 పొజిషన్ రజనీకాంత్కి ఇస్తారు. చెన్నైలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చెన్నైలో కానీ కేరళలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది. థియేటర్లో రీజనల్ ఫిలిమ్స్కి వచ్చినప్పుడు మాత్రం పెద్ద హీరో సినిమాలు ఆ డబ్బింగ్ సినిమా అనే సినిమాకి థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వము ఇంకా ఏది ఈ నయీం లాగా ఇవన్నీ అంటే మనం ఆవేశంగా మాట్లాడే దానికంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర ఏ విధమైన మన రిప్రజెంటేషన్ చేయాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలి మనం మాట్లాడతాము. వాళ్ళు పిలుస్తారు, ఒక 3 థియేటర్లు ఇస్తారు. ఇప్పుడు ఈ థియేటర్లో ఎవరినైతే అతను తిట్టాడో వాళ్ళ చేతుల్లో వాళ్ళ సినిమా వేయకుండా ఈ పేట ఒక 2-3 థియేటర్లు కానీ ఈ సమస్య ఇంతటితో అయిపోద్ది. ఇది జీవితకాల సమస్య. ఈ సమస్య మీద పరిష్కారం వెతకాల్సినంత అవసరం సినిమా పెద్దలకు ఉంది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈరోజు మాట్లాడేసాడు, పేట అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడు, రమణం కూర్చుందాం, దానికి ఏంటి పరిష్కారం ఏంటి, ఎలా ఉద్యమించాలి అనే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. వెళితేనే ఇప్పుడు జనానికి అవసరం లేని సబ్జెక్ట్ ఇది. జనానికి ఏం అవసరం, ఏ సినిమా ఉంటే ఆ సినిమా పోతారు, సినిమా టీవీ కొనుక్కుంటారు పోతారు. ఇది ప్రజా సమస్య కాదు, ఒక వ్యాపార సమస్య. దీన్ని మనం అందరం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.